ఏపీలో వైసీపీ అధిష్టానానికి రోజుకో తలనొప్పి తప్పడం లేదు. పార్టీ నేతల అరాచకాలు ఒక్కొక్కటిగా బయటపడుతుండడంతో వాళ్లకు తలబొప్పి కడుతుందన్నది నిజం. పార్టీ నేతలపై రాకూడని ఆరోపణలు రావడంతో ఏం చేయాలో జగన్కు దిక్కుతోచడం లేదు. అందులోనూ వైసీపీలో కీలకంగా ఉన్న మగ నేతల నగ్న వీడియోలు విరివిగా సర్క్యులేట్ కావడంతో ఇప్పుడు జగన్కు దిక్కుతోచడం లేదు. పార్టీ పరువును ఇలా గంగలో కలుపుతున్నారేమిటని గట్టిగా అడగలేని పరిస్థితిలోకి జగన్ నెట్టిపడుతున్నారనే చర్చ కూడా జరుగుతుంది. డ్రైవర్ హత్య కేసులో ప్రధాన నిందితుడై వైసీపీ పశ్చిమ గోదావరి ఎమ్మెల్సీ అనంతబాబుపై మరో ఆరోపణ వచ్చింది. ఈసారి వీడియో సాక్ష్యం కూడా ఉండడంతో వైసీపీ కామ పిచాచాలకు అడ్రస్గా మారిందని వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. దళిత డ్రైవర్ని ఎంచక్కా చంపేసి ఎంతో అభిమానంతో డెడ్ బాడీని హోమ్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు సంగతి రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు తెలిసిందే. జగన్ దృష్టిలో ఎంతో మంచివాడైన ఈ అనంతబాబు నగ్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇప్పుడు ఒక మహిళతో వీడియో కాల్ మాట్లాడుతూ అనంతబాబు తన అసలు స్వరూపాన్ని బయటపెట్టాడు. ఈ తతంగం ఎన్నాళ్ళ నుంచి జరుగుతుందో గానీ ఇప్పుడు బయటపడింది. వీడియోలో అవతలి మహిళకు ముద్దులు పెడుతున్న అనంతబాబు ఆ సమయంలో నగ్నంగా ఉన్నాడు. ఇది అతని ఉన్మాదానికి నిదర్శనమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. నగ్న వీడియో బయటపడడంతో అనంతబాబు మాట మార్చి తప్పించుకునే ప్రయత్నం చేశాడు. మాఫింగ్, బ్లాక్మెయిలింగ్ అంటూ కొత్త రాగాలు అందుకున్నాడు. వాటన్నిటిని నమ్మేందుకు మాత్రం జనం సిద్ధంగా లేరు. తన నగ్న వీడియో ఫేక్ అంటూ అనంతబాబు ప్రత్యారోపణలకు దిగాడు. తాను పిల్లలకు ముద్దులు పెట్టిన వీడియో కట్ చేసి మాఫింగ్ కు పాల్పడ్డారని ఆయన ఆరోపించాడు. ఈ వీడియోలను చూపించి కొందరు తనను బ్లాక్మెయిల్ చేస్తున్నారని ఆయన అంటున్నారు. తన వీడియోలను మాఫింగ్ చేసి దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలంటూ అల్లూరి సీతారామరాజు జిల్లా అడ్డతీగల పోలీస్ స్టేషన్లో శుక్రవారం రాత్రి ఫిర్యాదు చేశాడు. కాకపోతే అనంతబాబు ట్రాక్ రికార్డు సరిగ్గా లేనందున ఆయనపై అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీడియోను వెరిఫై చేసిన తర్వాతే టీడీపీ దాన్ని తమ అధికార సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసిందని చెప్తున్నారు. పైగా వైసీపీలో చాలా మందిపై ఇలాంటి ఆరోపణలు ఉండడంతో దానికి బ్లూ ఫిలిం పార్టీ అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. లోక్సభ ఎన్నికలకు ముందు ఆ పార్టీ హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ నగ్న వీడియోలు సంచలనం సృష్టించాయి. మాధవ్ వీడియోలపై మహిళా సంఘాలు ఉద్యమం కూడా నిర్వహించాయి. దీంతో టెన్షన్ పడిపోయిన వైసీపీ అధినేత జగన్ ఆయనకు రెండోసారి టికెట్ ఇవ్వలేదు. గత 5 ఏళ్ల కాలంలో అసభ్య అశ్లీల చర్యలకు దిగిన పలువురు వైసీపీ నేతలు ప్రజా కోర్టులో దోషులుగా నిలబడ్డారు. అంబటి రాంబాబు, అవంతి శ్రీనివాస్ లాంటి వారిపై అశ్లీల చర్యలకు దిగిన ఆరోపణలున్నాయి. పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డిపై ఇటీవల ఒక సీరియస్ ఆరోపణ వచ్చింది. దేవాదాయ శాఖ మాజీ సహాయ కమిషనర్ శాంతితో ఆయన వివాహేతర సంబంధం పెట్టుకున్నారని స్వయంగా ఆమె భర్తే ఆరోపణలు చేశాడు. ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ వివాహేతర సంబంధం, బజార్ను పడిన ఆయన కుటుంబం కలహం కూడా టీవీలకు, సోషల్ మీడియాకు మంచి మేతగానే పరిగణించింది. ఇప్పుడు అనంతబాబు నగ్న వీడియో జగన్కు తెగ టెన్షన్ పెట్టేస్తుంది. అనంతబాబు ఎంత తప్పించుకునే ప్రయత్నం చేసినా ఆయన రోత చర్యలను మాత్రం జనం క్షమించరన్నది నిజం. తాను బాధితుడని అంటూ విక్టిమ్ కార్డ్ ప్లే చేసినంత మాత్రాన జనం నమ్ముతారన్నది కూడా పొరపాటే అవుతుంది. మరి ఈసారైనా జగన్ అన్న అనంతబాబుపై చర్యలు తీసుకుంటారో లేకపోతే మనోడే కదా అని వదిలేస్తారో చూడాలిక. Please subscribe to KTV Telugu. KTV Telugu KTV Telugu channel.